హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే నేను డాక్టర్ ధీరజ్ హెల్త్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి వచ్చేసాను. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. యాహ్! ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండి. ఇప్పుడు చాలా మంది అయితే బ్యాక్ పెయిన్ ఇష్యూస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. హ్మ్. కొంతమంది సాఫ్ట్వేర్ ఆఫీస్లో అంటే కూర్చొని వర్క్ చేయడం వల్ల, ఇంకొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, వెయిట్స్ లిఫ్ట్ చేయలేకపోతారు. హ్మ్. సో ఎత్తినప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, పెయిన్ వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ పట్టేస్తుంది అంటున్నారు. హ్మ్. సో ఈ ఇష్యూస్ ఎందుకు వస్తాయి, అసలు ఎలా మొదలవుతుంది? సో, బ్యాక్ పెయిన్ అనేది ఇట్స్ ఎ వేగ్ టర్మ్. అంటే బ్యాక్ పెయిన్‌లో వచ్చే కారణాలు చాలా ఉంటాయి. మ్మ్. మజిల్స్ ఏమైనా డ్యామేజ్ అయినా, టెండోన్ లిగమెంట్స్ ఏమైనా ఇంజ్యూరీ అయినా, ఆర్ ఎముకల్లో వీక్‌నెస్ ఉన్న ఆస్టియోపోరోసిస్ ఉన్నా గానీ, ఆర్ ఫ్రాక్చర్ అయినా గానీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటది. మ్మ్. బట్ ఎక్కువగా చూసుకునేది ఏంటంటే డిస్క్ బల్జ్ అయినా గానీ, డిస్క్‌లో క్రాక్ అయినా గానీ, నర్వ్ మీద కంప్రెషన్ అయ్యి సయాటికా లక్షణాలు అంటే నడు నుంచి కాళ్ళ వరకు తిమ్మిరి రావడం, మ్మ్. ఇలాగ రకరకాల కారణాలుంటాయన్నమాట. సో, బ్యాక్ పెయిన్‌లో ఎక్కువగా యంగ్ అడల్ట్స్‌లోకి ఈ మధ్య చూసుకుని సాఫ్ట్‌వేర్ పీపుల్‌లో. సో, ఎక్కువగా ముందుకు వంగడం, బరువులెత్తడం, కాన్స్టాంట్ ఒకటే పొజిషన్‌లో కూర్చోడం. సో, దీనివల్ల ఎముకల్లో బాగా స్ట్రెయిన్ ఒత్తిడి పడడం, మజిల్స్ వీక్‌నెస్ రావడం, డిస్క్ బల్జ్ అవ్వడం ఇలాగ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్మ్. అదే యంగ్ అడల్ట్స్‌లో సడెన్‌గా జిమ్‌లో వెయిట్ బాగా ఎత్తేసారనుకోండి, ట్రైనింగ్ లేకుండా, ప్రాపర్ పోస్చర్ లేకుండా, లంబార్ సపోర్ట్ బెల్ట్ ఏం లేకుండా సడెన్‌గా వెయిట్ ఎత్తడం. దీనివల్ల డిస్క్‌లో ప్రెషర్ పడి డిస్క్ క్రాక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఆర్ మ్మ్. కొంతమందికి మజిల్స్‌లో ఎరెక్టర్ స్పైనల్ మజిల్స్ అంటాం. అంటే స్పైన్‌ని సపోర్ట్ చేసే పక్కన మజిల్స్ ఉంటాయన్నమాట. ఆ మ్మ్. మజిల్స్‌లో ఏమైనా క్రాక్ రావచ్చు ఆర్ వాపు రావచ్చు. సో, దీనివల్ల కూడా మయోఫేషియల్ పెయిన్ అంటాం. అంటే లోపల డిస్క్ బల్జ్ అదేం లేకున్నా గానీ మజిల్స్ మీద ఒత్తిడి వల్ల వచ్చే మయోఫేషియల్ పెయిన్స్ ఉంటాయి. సో, ఇవి యంగ్ అడల్ట్స్‌లో ఎక్కువగా చూసుకునేది. ఐదర్ జిమ్ గోయింగ్ ఆర్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి. ఇంకా ఇలా పెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు సార్ బయట కొన్ని ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. అయినా కూడా హుహు. మాకు ఈ ప్రాబ్లమ్ అన్నది పోవట్లేదు, అసలు ఏం చేయాలి? హుహు. ఇలా బయట మందులు కూడా వాడుతున్నారు. డైరెక్ట్ కొంతమంది ఆపరేషన్స్ అంటున్నారు. హ్మ్. సో ఈ ఆపరేషన్స్ ఇవన్నీ కరెక్టేనా? ఆపరేషన్ అవసరమే పడవచ్చు. హ్మ్. దానికి ఒక ప్రత్యేక సింప్టమ్స్ ఉంటాయి. లైక్ ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన సింప్టమ్స్. హ్మ్. సివియర్‌గా పెయిన్ రావడం, చాలా తిమ్మిరి రావడం, హ్మ్. నడుము నుంచి కాళ్ళ వరకు బాగా మొద్దుబారిపోవడం, స్పర్శ పోవడం. సో, దీనివల్ల అడుగేయాలన్నా గానీ వీక్‌నెస్ ఉండడం, కాళ్ళు ఒక మొద్దుబారినట్టు అయిపోవడం, యూరిన్ మోషన్ తెలియకుండా అవ్వడం. హుహు. ఆర్ బటక్స్ కింద మనకి స్పర్శ లేకుండా పోవడం. సో, ఇవన్నీ కాడా ఎక్కువైన సింప్టమ్స్ అంటాం. సో, ఓకే. ఎప్పుడైనా ఈ సింప్టమ్స్ వస్తే ఎమర్జెన్సీ డీకంప్రెషన్ సర్జరీ అవసరం పడుతుంది. హుహు. అండ్ మిగతా వాళ్ళకి కూడా సర్జరీ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎట్లాగా? ఇప్పుడు ఒకవేళ డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద ఒత్తిడి అవుతుందనుకోండి. సో, వాళ్ళకి మైల్డ్ ఉందా? మోడరేట్ ఉందా? సివియర్‌గా ఉందా? చూసుకోవాలి. హ్మ్. చాలా సివియర్‌గా ఉంది, కెనాల్ స్టీనోసిస్ ఉంది ఆర్ నర్వ్ బాగా ఒత్తిడి అవుతుంది అంటేనే వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా సర్జరీ ఉంటుంది ఆర్ ఓపెన్ లామినెక్టమీ ఆర్ స్పైన్ ఫిక్సేషన్ ఏదైనా విధానం ద్వారా వాళ్ళకి నొప్పి నుంచి ఉపశమనం కలగొచ్చు సర్జరీ హుహు. ద్వారా. ఇవన్నీ లేవు, మైల్డ్, మోడరేట్ సింప్టమ్ పెయిన్ ఉన్నాయి. లేదు మాకు ఆపరేషన్ ఇప్పుడే వద్దు, ఆపరేషన్ పోస్ట్‌పోన్ చేసుకోవాలి ఆర్ నాన్ సర్జికల్ మెథడ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతి ద్వారా సర్జరీ లేకుండా వాళ్ళకి నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు. అసలు ఈ పెయిన్స్ ఏం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది డాక్టర్ హ్మ్. గారు? సో, దీనికి అర్థం చేసుకోవాలంటే ఈ వెన్నపూస ఎలా ఉంటుంది మనకి? ఈ స్పైన్ స్ట్రక్చర్ ఇది. సో, ఇందులో ఎముకలుంటుంది. దీన్ని వర్టిబ్రా బాడీ అంటాం. ఇది హ్మ్. ఫెసెట్ జాయింట్ అంటాం. అంటే పైన ఎముక, కింద ఎముక కలిసిన జాయింట్ ఇది. హ్మ్. హ్మ్. ఈ జాయింట్ ఉంటుంది. ఈ 2 ఎముకల మధ్యలో ఉండాల్సిన పల్ప్ మెటీరియల్ డిస్క్ అంటాం. ఈ హుహు. డిస్క్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాగా, సస్పెన్షన్ లాగా పనిచేస్తుంది. ఓకే. మనం ముందుకు వంగాలన్నా, నడవాలన్నా ఇది స్పాంజ్ లాగా పైకి కిందకి ఊగి దీన్ని బాడీ వెయిట్ నర్వ్ మీద పడకుండా, ఎముకల మీద పడకుండా కింది వరకు ట్రాన్స్‌మిట్ చేస్తుంది. ఓకే. సో, దీన్ని మనం హెల్తీగా ఉంచుకోవాలి. హ్మ్. ఇదొక స్పాంజ్ మెటీరియల్. స్పాంజ్ లాగే ఉంచుకోవాలి. హ్మ్. దీన్ని ఎప్పుడైనా మనం బాగా ఒత్తిడి చేసాం. ఎట్లాగా ఒత్తిడి అవుతుంది? కాన్‌స్టాంట్‌గా ముందుకు వంగడం. సో, దీనివల్ల ఇట్లా ప్రెషర్ పడ్డం. హ్మ్. ఎప్పుడైతే కాన్‌స్టాంట్‌గా ముందుకు వంగి గంటలు గంటలు కూర్చున్నామనుకోండి, దీంట్లోకి న్యూట్రిషన్ అనేది లోపలికెళ్ళదు. లోపలున్న వేస్ట్ మెటీరియల్ బయటికి రాదు. ఓకే. ఇదొక స్పాంజ్ లాగా ఉంటుంది. చెప్పాను హ్మ్. గదా! సో, స్పాంజ్ మనకి పైకి కిందకి చేస్తేనే దీనిలో న్యూట్రిషన్ లోపలికి రావడము,
వేస్ట్ సబ్స్టెన్సెస్ బయటకు రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ మూమెంట్స్ కదలికలు లేవు, ఎక్కువ ముందుకు వంగడం ఆర్ సడన్గా బరువు ఎత్తడం వల్ల లోపల ఇంట్రాడిస్కల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ప్రెషర్ ఎక్కువైనప్పుడు డిస్క్ క్రాక్ అవ్వడం, యాన్యులర్ టేర్ అవ్వడం. సో దీనివల్ల నర్వ్ కంప్రెషన్ అవ్వచ్చు, డిస్క్ డీజనరేషన్ అవుతుంది. అంటే లోపల వాటర్ ఆర్ పల్ప్ మెటీరియల్ అంతా ఇంకిపోయి హార్డ్గా అవుతుంది అనమాట. డిస్క్ డీజనరేషన్ అంటాం. ఆర్ డిస్క్ బల్జ్, లోపల పల్ప్ వచ్చి నర్వ్ మీద ఒత్తిడైనా కానీ నడు నుంచి కింద వరకు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా జాగ్రత్త తీసుకోవాల్సింది ముందుకు వంగడం, బరువులు ఎత్తడం, కాన్స్టాంట్గా ఎక్కువసేపు కూర్చోవడం. సో ఇవి అవాయిడ్ చేయాలి. ఇది పొజిషన్స్. అండ్ అగైన్ మజిల్స్ అనేది స్టిఫ్గా లేకపోయినా, హార్డ్గా లేకపోయినా కానీ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. కాల్షియం, మెగ్నీషియం అండ్ వైటమిన్ డి. సో ఇవన్నీ రెగ్యులర్గా మోతాదులో తీసుకుంటే ఇవన్నీ పెయిన్స్ రాకుండా ఉంటుంది. సార్ ఇప్పుడు చాలా మంది పెయిన్తో మీ దగ్గరకు వస్తుంటారు పేషెంట్స్. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీరు? సో నొప్పికి మూల కారణం ఏంటని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ వైజ్ వాళ్ళకి నొప్పి ఎప్పటి నుంచి వస్తుంది, ఏ ఏ రీజియన్లో నొప్పి వస్తుంది, ఎప్పటి నుంచి నొప్పి వస్తుంది, ఎంత తీవ్రతగా ఉంది, ఆ నొప్పి 0 to 10 స్కోరింగ్లో వాళ్ళకి ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు డైలీ చేసే పనుల్లో. సో నొప్పి తక్కువగా ఉన్నప్పుడు నొప్పికి మనం పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనిషికి లైఫ్ టైంలో కంపల్సరీ ఒక్కసారైనా బ్యాక్ పెయిన్ కంపల్సరీ వస్తుంది. సో అలా వచ్చిన వాళ్ళందరికీ మనం సర్జరీ కానీ, ఇంజెక్షన్స్ కానీ అలాంటివి ఏం చేయం. సో 90% వాళ్ళకి రెస్ట్, ఫిజియోథెరపీ అండ్ పోస్చర్ కరెక్షన్తోనే వాళ్ళకి పెయిన్ తగ్గిపోతుంది. మిగిలిన 10 or 15% మంది మాత్రమే వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ ఆర్ వాళ్ళకి ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, లేదంటే సర్జరీ వరకు. సో 90% వాళ్ళకి అండర్లైన్ కరెక్షన్. సో వాళ్ళకి పెయిన్ ఎందుకు వస్తుందో నాకు అర్థం చేసుకోవాలి, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటున్నాయి. అదే ఆడవాళ్ళు అనుకోండి, ఎక్కువగా నుంచోవడం, వంట చేయడం, ముందుకు వంగడం, ఇవి కరెక్షన్ చేసుకోమని చెప్తాం. అదే సాఫ్ట్వేర్ పీపుల్ అనుకోండి, కూర్చునే విధానం అంటే స్క్రీన్ మీద ఎక్కువగా వంగకుండా బ్యాక్ రెస్ట్ ఇచ్చుకోవడం, డ్రైవింగ్లో కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం. సో కాన్స్టాంట్గా కూర్చున్నప్పుడు ఒక 10-15 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకోవడం. సో ఇవన్నీ చేస్తుంటే పెయిన్ అనేది మనం రాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో ఎందుకు వస్తున్న కారణం తెలుసుకుంటే ఈ టిప్స్ ద్వారా రాకుండా వాళ్ళకి చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ చేసినా వాళ్ళకి పెయిన్ తగ్గట్లేదు అంటే వాళ్ళకి కాల్షియం, వైటమిన్ డి కానీ ఇలాంటి టెస్ట్ చేసుకుని ఎంత డెఫిషియన్సీ ఉందో చూసి దాన్ని కరెక్షన్ చేయడం. లేదు అంటే ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ, స్పైన్ చేసుకుంటే ఎక్కడ డ్యామేజ్ ఉంది, డిస్క్ బల్జ్ ఎంతవరకు అయింది, నర్వ్ కంప్రెషన్ ఎంత ఎక్కువగా ఉంది. సో దీంతోటి మనకి సర్జరీ అవసరమా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్తో సరిపోతుందా చూసుకోవాలి. సో ఇలాగా వేరియస్ ఆస్పెక్ట్స్లో చూస్తాం. చాలా మంది పెయిన్ ఫేస్ చేస్తున్నారు, మెడికల్ షాప్కి వెళ్తారు. సో ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు, డోలో అని చెప్పి ఇలా కొన్ని టాబ్లెట్స్ ఫీవర్కి సంబంధించి అంటారు, దీని పెయిన్కి కూడా సంబంధించిన ప్రాబ్లం ఉండదు, వాడచ్చు అంటారు. మరి అలా టాబ్లెట్స్ వాడచ్చా? ఓవర్ ద కౌంటర్ లభించే మెడిసిన్స్ ఏవీను లాంగ్ టర్మ్లో తీసుకోవద్దు. మనకి పెయిన్ కిల్లర్ సపోజ్ తీసుకున్నారనుకోండి, 3 to 4 days ఆర్ 5 days మ్యాక్సిమం తీసుకోవాలి. అలా అని చెప్పి రోజు తరచుగా తీసుకునే ఉంటే వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో బ్యాక్ పెయిన్ తగ్గకపోవడంతో పాటు అడిషనల్గా కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైనా నొప్పి తగ్గట్లేదు, ఇంట్లో ఎంత చిట్కాలు పాటించినా వాళ్ళు తగ్గట్లేదు అంటే డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళకి ఎందుకు వస్తుంది కారణం తెలుసుకుని దానికి కావాల్సిన ప్రత్యేక ట్రీట్మెంట్ వాళ్ళకి తీసుకోవాలన్నమాట. సార్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్స్ పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు కొత్తగా, ఇంకేమేమి వచ్చున్నాయి? మనకి పేషెంట్ కండిషన్ బట్టి పెయిన్ మేనేజ్మెంట్లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. అంటే ఇందులో ఎటువంటి కోత కానీ ఆర్ స్టిచ్ ఏం పడకుండానే డే కేర్ ట్రీట్మెంట్, మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయే విధంగా ఇలాంటి చికిత్సలు ఉంటాయి అన్నమాట. సో సపోజ్ డిస్క్ బల్జ్ కానీ ఆర్ నర్వ్ కంప్రెషన్ అయ్యి ఆర్ డిస్క్ డీజనరేషన్ అంటుంది. సో వాళ్ళకి ఎక్స్రే విజన్ ద్వారా ఎక్కడైతే డ్యామేజ్ పార్ట్ ఉందో అక్కడ ఇంజెక్షన్ చేసే ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. రీజనరేటివ్ థెరపీ లాగా ఉంటుంది. అంటే స్టెమ్ సెల్స్ కానీ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా డిస్క్ డ్యామేజ్ని కంట్రోల్ చేసేలాగా ఉంటుంది. అదే నర్వ్ కంప్రెషన్ ఒత్తిడి ఉందనుకోండి, వాళ్ళకి మనము నర్వ్ రూట్ బ్లాక్ అంటాం, సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్. సో ఇది ఎక్స్రే విజన్ ద్వారా నర్వ్ నుంచి వచ్చే పెయిన్ని ఆపడానికి చేసే ట్రీట్మెంట్. సో అలాగే
లేజర్ ఉంటుంది, డిస్క్ లేజర్ డీకంప్రెషన్ అంటాం. సో దీనివల్ల కూడా డిస్క్ బల్జ్ అయ్యేది ఇంకా ష్రింక్ అవుతుంది, నర్వ్ మీద ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా డిస్క్ ఓజోన్ ఇంజెక్షన్ అంటాం. సో ఇలాగ రకరకాలుగా ఎటువంటి శస్త్రచికిత్స లేకుండానే చిన్న మత్తు సూది ఇచ్చి ఆ మత్తులోంచే మనము నీడిల్ ద్వారా ఎక్స్‌రే విజన్ చూసుకొని ఎక్కడైతే డ్యామేజ్ సైట్ ఉందో అక్కడ మనం చేసే ట్రీట్మెంట్. సో ఇది ఒక పేషెంట్ మార్నింగ్ వస్తే ఆఫ్టర్‌నూన్ వెళ్ళిపోయి మళ్ళీ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫే పొందవచ్చు. సో వీటితో పాటు ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్స్ వాడుతుంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే. నిజంగా సార్ బయట చాలా మార్కెట్‌లో చూస్తే హాస్పిటల్స్‌లో డబ్బులు తీసేసుకుంటారు. ఆపరేషన్స్ చేస్తారు. అయినా కూడా అది నయం కావట్లేదని చాలామంది అంటున్నారు. బట్ మీ దగ్గరైతే చాలా మంచి ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ వీడియో చూసి. థ్యాంక్ యూ అండి. చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ.